గడసరి అత్త తెలివైన కోడలు కథ. ఒక ఇంట్లో అత్త లక్ష్మమ్మ, కోడలు సీత సరదాగా అప్పుడప్పుడు ఆట పట్టించుకుంటూ గడిపేవారు. ఒకరోజు అత్త కోడల్ని పిలిచి, నేను బయటికి వెళ్తున్నాను, ఊరికే సమయం వృధా చేయకుండా ఇంటి పని అంతా చక్కబెట్టి, కావాలంటే ఇంటి పని వంట పని అయిన తర్వాత నీ సమయం ఎంత వృధా చేస్తావో చేసుకో, కానీ నేను అటు వెళ్ళగానే నువ్వు ఇటు నీ స్నేహితురాలతో తిరుగుతూ టీవీ చూస్తూ కాలక్షేపం చేసి ఇంటి పని పక్కన పెట్టకు అని హితబోధ చేసింది లక్ష్మమ్మ. సరే అత్త అని తల ఆడించింది సీత బుద్ధిగా. కానీ అత్త లక్ష్మమ్మ అటు వెళ్ళగానే సీత తనకి ఎప్పటి నుంచో మైసూర్ బోండా తినాలన్న కోరికని అప్పుడు తీర్చుకోవాలనుకుంది. వెంటనే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేడి చేసింది. మైదా పిండి అన్నీ కలిపి మైదా బోండాలు తయారు చేసింది. కానీ మైసూర్ బోండాలు సీత తినకుండానే లక్ష్మమ్మ తలుపు కొట్టింది. ఇంటికి త్వరగా వచ్చేసింది. అత్తను చూసి షాక్ అయ్యింది సీత. ఏంటి మంచి వాసన వస్తుంది వంటింటి నుంచి, ఏం వంట చేసావేంటి అంది లక్ష్మమ్మ. ఏం లేదు అత్త, ఏం లేదు, మామూలు వంట చేశాను అంది సీత. అత్త చూడకుండా మైసూర్ బోండాల మీద క్లాత్ కప్పింది సీత. అయితే అత్త ఏదో పసిగట్టినట్టుగా వచ్చి, ఏంటి దాస్తున్నావు కోడలు పిల్ల అని ఆ పైన ఉన్న క్లాత్ని తీసి చూసింది లక్ష్మమ్మ. ఓహో, నేను లేకుండా నువ్వు మైసూర్ బోండాలు తయారు చేసుకొని తినేద్దాం అనుకున్నావా? ఏంటి సీత అంది లక్ష్మమ్మ. సీత బిత్తరపోయింది. అదేం లేదత్త, అదేం లేదత్త అంటూ బిక్కజొచ్చిపోయింది సీత. ఏంటి, నేను లేకుండానే నువ్వు మైసూర్ బోండాలు తయారు చేసుకొని ఒక్కదాన్ని తినేద్దామనే అంది లక్ష్మమ్మ. సీత తప్పు చేసిన దొంగలా తలదించుకుంది. కానీ లక్ష్మమ్మ వెంటనే, మరి ఏం పర్వాలేదు సీత, నేను ఎప్పటి నుంచో మైసూర్ బోండా తిందాం అనుకున్నాను, నువ్వు చెయ్యనే చేసావు ఎంచక్క, నేను వాటి కోసమనే చట్నీ తెద్దామని మార్కెట్కి వెళ్ళాను, ఇదిగో అని చెప్పి సీసా తీసిచ్చింది సీతకి. సీత అమ్మయ్య అనుకుంది. ఇద్దరు కూర్చొని మైసూర్ బోండాలు చట్నీతో పెట్టుకొని తినసాగారు. లక్ష్మమ్మ పక్కపక్క నవ్వింది. ఎందుకు అంత కంగారు పడతావు? నాకు శ్రమ లేకుండా నువ్వే తయారు చేసావు కదా మైసూర్ బోండాలు, హాయిగా ఎంచక్క నేను కూర్చొని తింటున్నాను కదా, మరేం భయపడకలే అని సీతకి చెప్పింది. సీత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. అత్త ఇద్దరు చట్నీతో పెట్టుకొని మైసూర్ బోండాలు తినసాగారు. అత్త కోడల మధ్య ఏమైనా వైరాలు ఉండొచ్చు, కానీ అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా సరదా ఉంటే బాగుంటుంది. ఇలాంటి బోల్డన్ని చిన్ని చిన్ని కథలకి నా ఛానల్ చిన్ని కథలు చెప్పనాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.